తిరుమల కల్తీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోందని మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవి రమణ అన్నారు. కల్తీయే జరగలేదని వైసీపీ అంటే కల్తీ జరిగిందని ప్రభుత్వం చెబుతోందన్నారు. దీనికి కారణం ల్యాబ్ రిపోర్టే తెలుస్తుందన్నారు. దేశంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్గా అందరూ భావిస్తారని, అయితే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రెండు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ వ్యత్యాసం ఉందన్నారు. కల్తీ నెయ్యిలో సంపాదించిన అవినీతి సొమ్ము తిరిగి దేవుడికే ఇవ్వాలని, దేవుడి వద్ద అబద్దాలు ఆడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణతో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. కొలువుల్లో వివాదాస్పదమైనటువంటి కల్తీ నెయ్యి వివాదం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం వద్ద ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు రెండూ ఉండగా ఓవైపు కల్తీ జరిగిందని ప్రభుత్వం వాదిస్తూ ఉంటే ప్రతిపక్షం కల్తీ జరగలేదని చెప్పి వాదిస్తూ ఉంది. అసలు ఒక రిపోర్ట్లోనే రెండు రకాలుగా రిపోర్ట్ రావడం ఎలా అనే దాని మీద, ఇవాళ వివాదాస్పదానికి కారణం ఏంటి అనే దాని మీద మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ ఉన్నారు. వారిని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ అంటే ఈ కల్తీలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి వివాదం జరుగుతూ ఉంది. ఒక సంస్థ రెండు రకాల రిపోర్ట్లు ఏ విధంగా ఇస్తుంది సార్? ఎలా భావించాలి దీన్ని? నిజంగా ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వేరే ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో తేడాలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? ఏంటి, ఎందుకు ఇలా వస్తుంది? ఈ వివాదానికి ఇదే కారణమని భావించవచ్చా? ఒక సంస్థ రెండు రిపోర్ట్ ఇవ్వలే, ఒక సంస్థ ఒక రిపోర్టే ఇచ్చింది. ఎన్డీడీబీ ప్రముఖ సంస్థ, భారతదేశంలో పాడి పరిశ్రమకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఆ రోజు వాళ్ళు అదే రిపోర్ట్ ఇచ్చారు, కల్తీ జరిగిందని. ఇవాళ అదే రిపోర్ట్ ఇచ్చారు. సిట్ కూడా ఆ రిపోర్ట్ని తీసుకున్నది. ఆ రిపోర్టు సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ కల్తీ జరిగిందని. మీ రెండో ప్రశ్న, ఎన్డీఆర్ఐ ఎందుకు వేరే రిపోర్ట్ ఇచ్చింది? ఎన్డీఆర్ఐ ఒక అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళు వాస్తవంగా మంచి రిపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకు ఇవ్వలేదు? కారణం అంటే వాళ్ళ సంబంధించి ఇద్దరు అధికారులు లేదా వ్యక్తులు ఈ డైరీ కన్సల్టెంట్స్ పేరుతో టీటీడీ కొంతమంది అపాయింట్ చేసింది. అందులో విజయభాస్కర్ రెడ్డి వాళ్ళంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు. అందులో ఎన్డీఆర్ఐ నుంచి కూడా ఇద్దరు మనుషులు రావడం జరిగింది, ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు డైరీ కన్సల్టెంట్స్కు ఉండి వాళ్ళు తప్పు చేశాము అని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నిన్న ఒక విజయభాస్కర్ రెడ్డి అని డైరీ కన్సల్టెంట్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మనం కూడా ఉన్నది ఉన్నట్టు రాస్తే సంస్థ మనుగడ, సంస్థ పెంచుకున్న ఇంటిగ్రిటీ అవన్నీ పోతాయనే ఉద్దేశంతో ఎన్డీఆర్ఐ అంటి అట్టనట్లుగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది బాధ్యతగా చేయాల్సిన పని కాదు. ఎన్డీడీబీ సంస్థ, సిఎఫ్టీఆర్ఐ సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా ఈ దేశంలో ఆ ఫుడ్కి సంబంధించి, పర్టికులర్గా డైరీలకు సంబంధించి ప్రముఖమైన సంస్థలు క్లియర్ రిపోర్ట్ ఇచ్చాయి. వాటినే పరిగణలోకి తీసుకునేది సిట్టు. కల్తీ జరిగింది. కల్తీ జరిగిన మాట ఇది 100% నిజం. కల్తీ ఏ రకంగా జరిగింది అని ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ అందరి ఇమాజినేషన్ దాటి, అందరు ఊహలుగా దాటి, ఇంక్లూడింగ్ ఎన్డీడీబీ లాంటి సంస్థ కూడా ఊహలుగా దాటి చేసిన నేరం ఈ సిట్ రిపోర్ట్లో డీటెయిల్గా చేశారు. అది ఏదో డైరీ నుంచి వచ్చింది కాదు, లేదా ఆవు నుంచి తీసుకొచ్చిన నెయ్యి కాదు, లేదా గేదె నుంచి తీసుకొచ్చిన నెయ్యి కాదు. కొద్దిగా నెయ్యి తీసుకొచ్చి ఒక ల్యాబొరేటరీలో కెమికల్స్ని మిక్స్ చేసి, ఆ ఫ్లేవర్ రావటానికి ఇంకో కెమికల్ మిక్స్ చేసి, ఇవన్నీ తయారు చేసిన గీతో అది నెయ్యి రూపంలో తయారు చేసి దేవస్థానం సప్లై చేయడం జరిగింది. సరే, వీళ్ళకంతా అగ్మార్క్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చింది? అగ్మార్క్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ చేతిలో ఉంది కదా, అది టెండర్ కండిషన్లో ఉంది కదా. అగ్మార్క్ లేకుంటే మీరు తీసుకోవద్దు, ట్యాంకర్ రిజెక్ట్ చేయాలని. అగ్మార్క్ వన్ డ్యూటీ ఏంది? ఆ డైరీ నెయ్యి తయారు చేసుకున్న ప్రాసెస్ చూడాలి. వాడు ఎందుకు చూడలేదు? ఇది ల్యాబొరేటరీలో తయారవుతున్న నెయ్యి అని తెలిసి ఇన్ని వేల ట్యాంకర్లు జరిగింది, ఇన్ని వేల కేజీలు, లక్షల కేజీలు నెయ్యి వస్తూ ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నెయ్యి వస్తూ ఉంటే అగ్మార్క్ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ ప్రతి ట్యాంకర్కి ఎట్లా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చాడు? నెంబర్ 1. ఎఫ్ఎస్ఎస్ఐ వాడు నెయ్యి లేకుండానే, నెయ్యి తయారు చేసినట్టు డైరీ లేకుండానే డైరీ ఉన్నట్లు ఇవన్నీ తయారు చేసి దొంగ సర్టిఫికేట్, ఫాల్స్ డాక్యుమెంట్స్, నేను పలాని లియాఖత్ దగ్గర కొన్నాను, ఇంకోటి ఎవడో హబీబుల్లా దగ్గర కొన్నాను దొంగ పేర్లు చెప్తే వాటిని సిట్ వెళ్తే అసలు మేము పాలు తీసుకోలేదు వాడు అడిగినాడు, మేము సర్టిఫికేట్స్ ఇచ్చినాం వాడు చేస్తే, వాడు కూడా సిట్ రిపోర్ట్ చేస్తే, ఇంత మోసము, కుట్ర, ఇంతమంది మనుషులు ఉంటాయంటే ఎంత నీచానికి దిగజారినారు. అప్పుడంటే పాలక మండలి అధ్యక్షులు కానీ, సభ్యులు కానీ, అధికారులు కానీ కొన్ని కోట్ల మంది మనోభావాలను నిలువునా చీల్చినారే. మనోభావాలను నిలువుగా మర్డర్ కంటే హీనంగా చేసినారే. ఇంతమంది కళ్ళకు అద్దుకొని స్వామి ప్రసాదం అని చెప్పి ఇంత భక్తిగా తీసుకునే ప్రసాదానికి ఇన్ని రకాలుగా మీరు పెట్టినారా? ఈరోజు మీరు మళ్ళీ మాట్లాడుతున్నట్టు మీరు మనుషులేనా?
భక్తునిగా ఆవేదన చెందుతూ నేను మాట్లాడుతున్నాను. ఇది ప్రధానంగా భక్తుల మనోభావాలను విశ్వాసాల మీద దెబ్బ కొట్టడం సహజం కాదు. రాజకీయాలంటే రాజకీయంగా చూడాలి, కానీ స్వామివారి ప్రసాదాలని అలాగే కల్తీ వ్యవహారాన్ని భక్తుల మనోభావాలకి దెబ్బతీసేలా దాన్ని రాజకీయం చేయడం విరుద్ధమని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ఇంకా ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు స్వస్తి పలకాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షాలకు కూడా సూచిస్తున్నారు. ఈ వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి, ప్రైమ్ 9, తిరుపతి.